ఆదిశేషుడు శివుడి అద్భుత దృశ్యమైన ఆనంద తాండవం చూడడానికి ఏం చేశాడు? అలాగే ఆయన భూమిపై ఎందుకు జన్మిస్తాడు? పతాంజలి మహర్షి ఎవరు? చిదంబరంలో ఆయన ఏం చూస్తారు? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు ఈ కథలో మనం తెలుసుకుందాం. సో వీడియోని కంప్లీట్ గా చూసి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అలాగే కథల కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి. ఇక కథలోకి వెళితే పతాంజలి మహర్షి ఒక గొప్ప శివభక్తుడు. ఆయన ఆదిశేషుని అవతారం. ఆదిశేషుడు అంటే 1000 తలలున్న పాము. దానిపై విష్ణుమూర్తి విశ్రాంతి తీసుకుంటాడని అందరికీ తెలిసిందే. అలా ఒకసారి విష్ణువు పాలసముద్రంపై శేషునిపై పడుకొని విశ్రాంతి తీసుకుంటూ ఉండగా అకస్మాత్తుగా శేషునికి విష్ణుమూర్తి బరువు బాగా పెరిగినట్లు అనిపిస్తుంది. ఆ బరువును తట్టుకోలేక అతను తన 1000 నోళ్లతో గట్టిగా ఊపిరి పీల్చుకుంటాడు. సరిగ్గా అప్పుడే విష్ణువు యోగ నిద్ర నుండి కళ్ళు తెరుస్తాడు. అప్పుడు ఆయన కళ్ళల్లో ఆనంద బాష్పాలు కనిపిస్తాయి. ఆ తర్వాత వెంటనే ఆయన బరువు సాధారణ స్థితికి వస్తుంది. అది చూసి ఆశ్చర్యపోయిన శేషుడు ఆ క్షణంలో బరువు పెరుగుదలకు కారణం ఏమిటని విష్ణుమూర్తిని అడుగుతాడు. అప్పుడు విష్ణుమూర్తి తన యోగ నిద్రలో చూసిన అద్భుతమైన దృశ్యాన్ని శేషుడితో ఇలా వివరిస్తాడు. నేను యోగ నిద్రలో దేవతలు, గంధర్వులు వివిధ సంగీత వాయిద్యాలను వాయిస్తుండగా శివుడు ఆనంద తాండవం చేస్తున్నాడు. ఆ తాండవం చూస్తుంటే దానివల్ల కలిగిన ఆనందాన్ని శేషుడితో చెప్తాడు. అప్పుడు అతను కూడా ఆ దివ్య నృత్యాన్ని చూడాలని ఆతృతగా విష్ణువును అడుగుతాడు. అప్పుడు విష్ణువు సలహా మేరకు శేషుడు కైలాస పర్వతానికి వెళ్లి శివుడిని ప్రార్థిస్తాడు. అప్పుడు శివుడు ఆయన ముందు ప్రత్యక్షమై ఒక వరం అడగగా శేషుడు, స్వామి, నేను మీ యొక్క ఆనంద తాండవం చూడాలనుకుంటున్నాను అని అడుగుతాడు. అప్పుడు శివుడు, అయితే దీనికోసం భూమిపై చిదంబరంలోని తిల్లై అనే అడవులలో నా ఆనంద తాండవాన్ని నువ్వు చూస్తావు అని శివుడు శేషుడికి చెప్తాడు. అలాగే శివుడు కూడా సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా శాస్త్రాలను తిరిగి రాయడానికి ఒక వ్యక్తి కోసం చూస్తూ ఉంటాడు. అందుకే శేషుడు మానవుడిగా అవతరించాలని ఆయన కూడా కోరతాడు. అప్పుడే శేషుడు నటరాజు యొక్క దివ్య నృత్యాన్ని చూడగలడు మరియు సంస్కృత భాష యొక్క పూర్తి వివరణ రాయడానికి సామర్థ్యం కలిగి ఉంటాడు. అందుకే దానికోసం శేషుడు జన్మించడానికి ఒక సరైన కుటుంబం కోసం వెతుకుతూ ఉంటాడు. అలా వెతుకుతూ ఉండగా ఋషికేశ్ సమీపంలో ఒక ఆశ్రమానికి చేరుకుంటాడు. అక్కడ అంగిరస ఋషి భార్య అయిన గోనిక ఒక శక్తివంతమైన కుమారుడి కోసం తపస్సు చేయడం చూస్తాడు. అది చూసి వెంటనే శేషుడు ఈ సద్గుణవంతురాలైన స్త్రీకి కుమారుడిగా జన్మించాలని నిర్ణయించుకుంటాడు. ఆ సమయంలో గోనిక తన చేతుల్లోని పవిత్ర జలంతో సూర్య భగవానుడికి ప్రార్థిస్తూ ఉంటుంది. ఆ సమయంలో శేషుడు ఆ పవిత్ర జలంలోకి ప్రవేశించి అర్ఘ్యజలంతో పాటు ఒక శిశువుగా నేలపై పడతాడు. అప్పుడు ఆ ముని భార్య గోనిక ఆ బాలుడికి పతాంజలి అని పేరు పెడుతుంది. సంస్కృత భాషలో దీని అర్థం ఏంటంటే పట్ అంటే పడిపోయిన అని అర్థం మరియు అంజలి అంటే ప్రార్థనలో చేతులు జోడించడం అని అర్థం వస్తుంది. అలా ఆ బాలుడికి పతాంజలి అని పేరు పెడుతుంది. అలా వచ్చిన ఆ బాలుడు తన చిన్న వయసులోనే శివుని కోసం తీవ్రమైన తపస్సు చేయడానికి హిమాలయాలకు వెళ్తాడు. చివరకు శివుడు అతనికి దివ్య దర్శనమిస్తాడు. ఈ దర్శనంతో పతంజలి ఎంతగానో ప్రేరణ పొంది శివుని రూపాన్ని గౌరవిస్తూ ఒక కవితను రాస్తాడు. దానితో సంతోషించిన శివుడు జీవిత కర్తవ్యాన్ని మరియు భూమిపై అతని అవతార ఉద్దేశాన్ని అతనికి గుర్తు చేసి పతంజలితో ఇలా చెప్తాడు. నీవు వాగ్దానం చేసినట్లుగా నా ఆనంద తాండవాన్ని చూడడానికి చిదంబరానికి వెళ్ళు. నీవు సంస్కృత వ్యాకరణంపై ఎప్పటికీ నిలిచిపోయే ఒక గొప్ప వ్యాఖ్యానాన్ని వ్రాయాలి. అది మహాభాష్యంగా ప్రసిద్ధి చెంది అమరత్వం పొందుతుంది అని శివుడు పతాంజలితో చెప్తాడు. ఆ తర్వాత పతంజలి వ్యాఘ్రపాదుడు అనే మునితో కలిసి చిదంబరం అనే పవిత్ర నగరానికి వెళ్లి అక్కడ శివుడు ఆనంద తాండవం చేసే తిల్లై అడవులకు చేరుకుంటారు. అక్కడ ఆ దట్టమైన అడవుల్లో ఒక బంగారు రంగస్థలం ఏర్పడినట్లు మరియు ఇతర దివ్య జీవులు ఉన్నప్పటికీ వారిద్దరూ తప్ప మరెవరూ అక్కడ ఉండరు. పార్వతీదేవిని తన వాహనం నందిపై కూర్చోబెట్టుకుని శివుడు ఆ సభకు వస్తాడు. ఇతర దేవతలు ఆ ప్రదేశంలో సంగీతకారులుగా తమ పాత్రలను స్వీకరించగా నంది మరియు భృంగి నృత్యానికి మార్గనిర్దేశం చేయడానికి వారి దగ్గర ఉన్న కర్రలను ఊపుతారు. విష్ణువు మృదంగం వాయిస్తూ ఉంటాడు. బ్రహ్మ తాళం వాయిస్తూ ఉంటాడు. ఇంద్రుడు వేణువు ఊదుతుంటాడు మరియు సరస్వతి వీణ వాయిస్తూ ఉంటుంది. ఆ దివ్య దృశ్యాన్ని చూడడానికి శివుడు పతంజలి మరియు వ్యాఘ్రపాదులకు దివ్య దృష్టిని ప్రసాదిస్తాడు. దాని ద్వారా వారు శివుడి యొక్క ఆనంద నృత్యం చూడగలుగుతారు. ఆ నృత్యం నెమ్మదిగా ప్రారంభమై క్రమంగా ఉత్సాహంగా మారడం వారు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. అది చూసి పతంజలి చివరికి ప్రభువు తాండవం చూసే అదృష్టం నాకు కలిగింది అని తన మనసులో అనుకుంటాడు. అలా ఇద్దరు మునులు ఆ దివ్య నృత్యంలో లీనమై పరమానందాన్ని అనుభవించి తమ బాహ్య స్పృహను కోల్పోతారు. అలా పతంజలి అవతారంలో శివుడి యొక్క దివ్య నృత్యాన్ని చూడాలనే శేషుడి కోరిక నెరవేరుతుంది. అలా నృత్యం ముగిసిన తర్వాత శివుడు పతాంజలికి తన బాధ్యతను గుర్తు చేసి అదృశ్యమవుతాడు. ఆ తర్వాత వ్యాఘ్రపాదుడు మరియు పతంజలి అడవిలో ఒంటరిగా తమ అదృష్టానికి ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత వారిద్దరు చూసిన ఆ అద్భుత దృశ్యాన్ని అక్కడ భక్తుల కోసం చిదంబరం ఆలయంలో శివుడి నృత్య కదలికలను రాతిపై చెక్కాలని వారు నిర్ణయించుకుంటారు. దీని తర్వాత పతంజలి శివుడికి పూర్తి చేస్తానని వాగ్దానం చేసిన పనిపై పూర్తిగా దృష్టి పెడతాడు. సంస్కృత వ్యాకరణంపై
వివరణాత్మక వ్యాఖ్యానమైన మహాభాష్యంతో పాటు పతంజలి యోగ సూత్రాలు, తంత్ర మరియు జీవ సమాధి వంటి ప్రసిద్ధ రచనలను కూడా రచిస్తాడు. అలా పతంజలి కీర్తి వ్యాపించడంతో విద్యార్థులు అన్ని దిక్కుల నుండి జ్ఞానం పొందడానికి అతని వద్దకు గుమికూడుతారు. ఇది పతంజలికి ఒక సమస్యను తెచ్చిపెడుతుంది. ఒక్కొక్కరి మీద శ్రద్ధ పెట్టి చెప్పాల్సిన ఈ పనిని ఇంతమందికి ఒకేసారి నేను ఎలా చెప్పగలను అని అతను ఆందోళన చెందుతాడు. దాని పరిష్కారం కోసం శివుడిని ప్రార్థిస్తూ పతంజలి తన కలలో సమాధానం పొందుతాడు. ఆ తర్వాత పతంజలి తన విద్యార్థులకు బోధించడానికి ఆదిశేషుని 1000 తలల అసలు రూపాన్ని ధరించాలని నిర్ణయించుకుంటాడు. కానీ తన విద్యార్థులు తనను చూడకుండా ఒక తెర వెనుక దాక్కుంటాడు. ఎందుకంటే ఆయన రూపం చాలా భయంకరంగా ఉంటుంది. ఏ మనిషి కూడా ఆ భయంకరమైన రూపాన్ని చూస్తే ఇక బ్రతకరు. పతంజలి తన బోధనను ఒక తెర వెనుక ఉండి విద్యార్థులకు ఇలా చెప్తాడు. ఓ విద్యార్థులారా, నేను మీకు బోధిస్తున్నప్పుడు ఏం జరిగినా తెర మాత్రం తెరవకండి అని తన విద్యార్థులకు ఆదేశిస్తాడు. ఆ తర్వాత తెర వెనుక పతంజలి ఆదిశేషుని రూపంలో ఒక చిన్న ప్రదేశంలో ఉంటాడు. కాబట్టి ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన శ్వాస విషపూరితంగా ఉంటుంది. వారందరూ సురక్షితంగా ఉండటానికి పతంజలి గౌడపాదుడు అనే తన విద్యార్థులలో ఒకరిని ఆయన బోధించేటప్పుడు తెర వెలుపల కాపలాగా ఉండమని ఆదేశిస్తాడు. ఈ విధంగా పతంజలి తన విద్యార్థులందరి ప్రశ్నలకు తన 1000 తలలతో సమాధానమిస్తూ సంతృప్తికరంగా బోధించగలుగుతాడు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. కానీ ఒకరోజు అక్కడ విషాదం జరుగుతుంది. అదేమిటంటే పతంజలి ఉపన్యాసం సగం పూర్తయినప్పుడు గౌడపాదుడు తన కాలకృత్యాలు తీర్చుకోవడానికి అక్కడి నుండి బయటికి వెళ్తాడు. అప్పుడు పతంజలి వేలాది మందికి ఒకేసారి ఎలా బోధిస్తాడో తెలుసుకోవాలని అక్కడ ఉన్న విద్యార్థులకు ఆసక్తి కలుగుతుంది. గౌడపాదుడు కొద్దిసేపు బయటికి వెళ్లినప్పుడు అక్కడున్న విద్యార్థులందరూ అక్కడున్న తెరను తొలగించి ఆదిశేషుని భయంకరమైన రూపాన్ని చూడగానే వారంతా వెంటనే బూడిదవుతారు. ఆ తర్వాత గౌడపాదుడు తిరిగి అక్కడికి వచ్చినప్పుడు కోపంతో ఆదిశేషుడు తన విధిని విడిచిపెట్టినందుకు మరియు చాలా మంది విద్యార్థుల మరణానికి కారణమైనందుకు పతంజలి అతనికి రాక్షసుడిగా మారమని శపిస్తాడు. అలాగే ఆ శాపం ఎలా ముగిస్తుందో కూడా గౌడపాదుడికి పరిష్కారం చెప్తాడు. అదేమిటంటే సంస్కృతంలోని పచ్ అనే పదానికి గత కాలపు రూపం ఎవరైనా నీకు చెప్పినప్పుడు నీకు శాప విమోచనం కలుగుతుందని చెప్తాడు. ఆ తర్వాత అతను రామేశ్వరం దేవాలయాన్ని సందర్శించి అక్కడ అనేక సంవత్సరాలు శివుడిని నిశ్శబ్దంగా ధ్యానిస్తాడు. అలా కాలం గడిచే కొద్దీ పతంజలి శరీరం దాదాపు కనిపించనంత పలచుగా అయిపోతుంది. అలా చివరికి ఒకరోజు అతను శాశ్వతంగా దేవునిలో కలిసిపోతాడు. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.